హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మేము భోగి పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి పండుగకి మేము ఇంటికి వస్తున్నాం తెలిసి మా మామగారు అయితే ఇక్కడ పిడకలు తయారు చేశారు మా బాబు కోసం. అవి పూసలుగా గుచ్చుతున్నారు. అవి పిల్లల చేత భోగి మంటలోకి వేయిస్తే చాలా మంచిదంట. అందుకే మా మామయ్య ఇలా తయారు చేశారు. మీరు కూడా అలాగే చేస్తారా మీ ఊర్లో? నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే అవి ఎంత బాగా పూసలుగా గుచ్చుతున్నారు మా మామయ్య. రేపటికి అవి భోగి మంటలోకి మా బాబు చేత వేయిద్దామనేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అయితే భోగి మంట వేశారు. మా బాబు మా వారు భోగి పిడకలు పట్టుకొని వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. నేను ఇక్కడి నుంచి వీడియో తీస్తుంటే ఎత్తి చూపిస్తున్నారు. వాళ్ళిద్దరు అలా వెళ్ళి భోగి మంటలోకి వెళ్తున్నారు. నేనైతే రంగోలీ స్టార్ట్ చేద్దామనేసి లేచాను. మా బాబు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడైతే భోగి మంటలోకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. మా బాబు వెళ్ళడానికి భయపడుతున్నాడు ఆ భోగి మంట చూసి. మా వారే ఎత్తుకొని స్వయంగా మా బాబు చేత ఆ పిడకలు అయితే భోగి మంటలోకి వేయించారు. వాళ్ళు భోగి మంటలోకి వెళ్తే నేను ఇక్కడ లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని బయట క్లీన్ చేసి ముగ్గు అయితే వేస్తున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు 2 సైడ్స్ కాబట్టి కంపల్సరిగా 2 వైపులు కూడా ముగ్గు వేయాలి. ఇది మాకు మెయిన్ డోర్ వైపు ముగ్గు వేస్తున్నాను.
ఇది మా పెరటి వైపు ముగ్గు. 2 సైడ్స్ ముగ్గు కూడా ఏ విధంగా ఉందో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. 2 వైపులు అయితే ముగ్గులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వంటకాలు స్టార్ట్ చేయాలి. మేము భోగి రోజు అయితే పిండి వంటలు చేసుకుంటున్నాము. ఇక్కడైతే మా అత్తమ్మ పిండి వంటలు చేయడానికి రెడీ చేస్తుంది. ఒకవైపు మేము పిండి వంటలు చేస్తుంటే మా మామయ్య ఏమో ఫిష్ క్లీన్ చేస్తున్నారు. మా బాబు ఎక్కడున్న అల్లరి మాత్రం తగ్గదు. అసలు నిద్రపోయాడు. నిద్ర నుంచి లేచి మేము పిండి వంటలు చేస్తున్నామని తెలిసి వచ్చేసాడు. చూడండి ఎలా కలుపుతున్నాడో. ఎంత అల్లరంటే అసలు వాడికి ఇక్కడ పనేంటో నాకే అర్థం కావట్లేదు. వెళ్ళరా అంటే అసలు వెళ్ళట్లేదు. మేము ఈరోజు ఉప్పు చెక్కలు చేసుకున్నాము. అలాగే సంక్రాంతి పండుగలో మీ ఇంట్లో ఏ విధమైన పిండి వంటలు చేశారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. పిండి వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపటికి మా అమ్మవారు పూజ చేయాలని మా గుడి దగ్గర అయితే క్లీనింగ్ చేస్తున్నాము. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.